బేసిక్స్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. నెక్స్ట్, సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ వాట్ ఈస్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఫస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ సింపుల్ టర్మ్స్లో మాట్లాడగలంటే ద కాస్ట్ విచ్ ఇస్ ఇన్కర్డ్ విత్ ఇన్ ద ఫ్యాక్టరీలో ఇన్కర్ అయ్యే ప్రతి ఎక్స్పెండిచర్ని మనం సింపుల్గా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటాం. whatever the cost you are incurring within the factory is nothing but your manufacturing cost. సార్ ఏ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ మనం విత్ ఇన్ ద ఫ్యాక్టరీ ఇన్కర్ అవుతాం? మీ కామన్ సెన్స్ యూస్ చేస్తే మీ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూస్ చేసే మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్, మనం చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడం కోసం వుడెన్ బెంచెస్ తీసుకుందాం. మీరు వుడెన్ బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వుడ్ అండ్ ఐరన్ మెటీరియల్ యూస్ చేయాలి. వాట్ యూస్ ఏ వుడ్ అండ్ ఐరన్ మెటీరియల్, అదొక కాస్ట్. దాన్ని ఆ వుడ్ అండ్ ఐరన్ని బెంచ్ కింద కన్వర్ట్ చేయడానికి ఒక స్కిల్డ్ వర్కర్ అంటే లేబర్కి మనం వేజెస్ పే చేయాలి, అతనికి శాలరీ పే చేయాలి, నథింగ్ బట్ వేజెస్. ఎన్ని బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే అంత వేజెస్ పే చేస్తాం, వేజెస్ కాస్ట్. మనం ఒక మిషనరీ మెయింటైన్ చేయాలి, ఆ మిషనరీకి ఒక మెయింటెనెన్స్ అవుతుంది, కొంత పీరియాడికల్గా మన మెయింటెనెన్స్ కాస్ట్ పే ఇన్కర్ అవ్వాలి. ఎప్పుడైనా ఆ మిషన్కి రిపేర్స్ వస్తే రిపేర్స్ కాస్ట్ ఇన్కర్ అవ్వాలి. ఆ ఫ్యాక్టరీ ఒకవేళ ఆ బిల్డింగ్ మనం రెంట్కి తీసుకుంటే రెంట్ కాస్ట్ ఇన్కర్ అవ్వాలి. ప్రొడ్యూస్ అయిన ప్రొడక్ట్స్ క్వాలిటీ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయడం కోసం క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేయాలి, అక్కడ మనం కాస్ట్ ఇన్కర్ అవ్వాలి. మన వర్కర్స్కి ఏదైనా క్యాంటీన్ మెయింటైన్ చేస్తే అక్కడ క్యాంటీన్ కాస్ట్ ఇన్కర్ అవ్వాలి. వాట్ యూ సే? అలాగే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ కన్జ్యూమబుల్స్ చాలా యూస్ చేస్తూ ఉంటాం మనం, గ్రీస్ ఎక్సెట్రా చాలా వాటిని వాడుతూ ఉంటాం. అంటే ఓన్లీ వుడ్ అండ్ ఐరనే కాకుండా అదర్ మెటీరియల్స్ కూడా వాడుతూ ఉంటాం. అవన్నీ మనం ఇన్కర్ అవ్వాలి. ఇంత బెంచెస్ మనకు మ్యానుఫ్యాక్చర్ అవ్వాలంటే మెషినరీని యూస్ చేసినప్పుడు పవర్ కాస్ట్ ఇన్కర్ అవ్వాలి. మనం పవర్ కాస్ట్తో పాటు మెషినరీలో మనం ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేస్తాం అనుకున్నాం, 10 సంవత్సరాలు వస్తుంది అనుకున్న మెషిన్, ఎవ్రీ ఇయర్ 10 lakh rupees చొప్పున మనం రైట్ ఆఫ్ చేయాలి. 10 lakh rupees ఏంటి సార్? అది మనం ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ మనం రికవర్ చేసుకోవాలిగా. వై ద మెషిన్ ఈస్ డెప్రిషియేటింగ్ ఇయర్ బై ఇయర్? బికాస్ యూ ఆర్ యూసింగ్ ఇట్. సో హూ ఈస్ టేకింగ్ బెనిఫిట్ ఫ్రమ్ ద మెషిన్? Product. Who is taking benefit from the product? Customer. So you have to charge a part of that particular machine, a part of the value of such machine to your products. కస్టమర్స్కి మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో మెషినరీలో ఆ వాల్యూ ఇయర్ బై ఇయర్ తగ్గుతుంది కాబట్టి ఆ రెడ్యూస్డ్ వాల్యూ బెనిఫిట్ని ఎవరు తీసుకుంటున్నారంటే కస్టమర్, బికాస్ హీ ఈజ్ ఎంజాయింగ్ ద ప్రొడక్ట్ విచ్ ఇస్ టేకింగ్ ద బెనిఫిట్ ఫ్రమ్ ద మెషినరీ. ప్రొడక్ట్ ఏదైతే మెషినరీ నుంచి బెనిఫిట్ తీసుకుంటుందో ఆ ప్రొడక్ట్ ఎవరి హ్యాండ్స్లోకి వెళ్తుంది? కస్టమర్ హ్యాండ్స్లోకి వెళ్తుంది. కాబట్టి ఆ వాల్యూ రిడక్షన్ కూడా మనం కస్టమర్ ప్రొడక్ట్కే ఛార్జ్ చేయాలి. అందుకే ఆ వాల్యూ రిడక్షన్ మనం డెప్రిషియేషన్ అంటాం. సో ఈవెన్ డెప్రిషియేషన్ మస్ట్ బి చార్జ్ యువర్ ప్రొడక్ట్. సో డెప్రిషియేషన్ కాస్ట్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్, పవర్ కాస్ట్, వీటన్నింటినీ సూపర్వైజ్ చేయడానికి ఒక సూపర్వైజర్ ఉన్నాడు. మొత్తం వర్క్ అంతా సూపర్వైజ్ చేయడానికి, వర్కర్స్ అంతా ప్రాపర్గా చేస్తున్నారు లేదు సూపర్వైజర్ శాలరీ. ఇలా మీరు విత్ ఇన్ ద ఫ్యాక్టరీ చాలా ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవుతూ ఉంటారు. సింప్లీ స్పీకింగ్, వాట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్? ఆల్ ద ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ ఇన్కర్డ్ ఫ్రమ్ ద టైమ్ వెన్ వీఆర్ బయింగ్ ద రా మెటీరియల్ టిల్ ద టైమ్ వీ ప్యాక్డ్ ద ఫినిష్ గూడ్స్. మీరు పర్చేస్ చేసిన దగ్గర నుంచి మెటీరియల్ ఫినిష్డ్ గూడ్ మ్యానుఫ్యాక్చర్ చేసి ప్యాక్ చేసేంత వరకు మీరు ఇన్ బిట్వీన్ ఇన్కర్ అయ్యే ప్రతి ఎక్స్పెండిచర్ ఫ్యాక్టరీలో ఉండే ఎక్స్పెండిచర్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అవుతుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇస్ అ కాస్ట్ విచ్ ఇస్ ఇన్కర్డ్ విత్ ఇన్ ద ఫ్యాక్టరీ. Hope you understood. Clear? Now, if this is manufacturing cost, there exists one more cost called non-manufacturing cost. Out of the factory మనం ఇన్కర్ అయ్యే ప్రతి ఎక్స్పెండిచర్ని మనం నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటాం. ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లో మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయో చూద్దాం. మొత్తం మీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్కి టోటల్గా మీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఏదైతే ఉందో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లో మీరు మెటీరియల్ యూస్ చేస్తారు. ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మెటీరియల్ యూస్ చేస్తారు. ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మీరు వేజెస్ కాస్ట్ ఇన్కర్ అవుతారు. ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి చాలా కేటగిరీస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవుతారు. ఇంతకుముందు చెప్పాను సూపర్వైజర్ శాలరీ, పవర్ కాస్ట్, అదర్ ఎక్స్పెన్సెస్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, అవన్నీ ఎక్స్పెన్సెస్ కేటగిరీలోకి వస్తాయి. ఇప్పుడు మీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మొత్తాన్ని నేను 3 parts కింద క్లాసిఫై చేశాను. ఒకటి మెటీరియల్, 2 వేజెస్, 3వది ఎక్స్పెన్సెస్. మెటీరియల్ అంటే మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఈ మెటీరియల్లో వుడ్ అండ్ ఐరన్ మెటీరియల్ అనుకున్నాం కదా మనం. మెటీరియల్ మళ్ళీ అగైన్ 2 waysలో క్లాసిఫై చేస్తాం. డైరెక్ట్ మెటీరియల్
direct material and indirect material. Again, wages are classified into two types: direct wages and indirect wages. And your expenses are classified into direct expenses and indirect expenses. ఓకే సార్, మెటీరియల్ తెలుసు, వేజెస్ తెలుసు, ఎక్స్పెన్సెస్ తెలుసు, మళ్ళీ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అంటే ఏంటి సార్? డైరెక్ట్ మెటీరియల్ ఇస్ అ మెటీరియల్ విచ్ క్యాన్ బి డైరెక్ట్లీ ఐడెంటిఫైబుల్ విత్ ద ప్రొడక్ట్. ఇఫ్ యూ క్యాన్ ఐడెంటిఫై ద మెటీరియల్ కాస్ట్ విత్ ద ప్రొడక్ట్, దెన్ దట్ ఈస్ నోన్ యాజ్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వుడెన్ బెంచ్ మీరు మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు వుడ్ అండ్ ఐరన్ మీకు కనిపిస్తూ ఉంటుంది క్లియర్గా. అంటే ఆ పర్టికులర్ బెంచ్ వుడ్ అండ్ ఐరన్తోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తారని మీరు చాలా ఈజీగా చెప్పొచ్చు. అలా ఏ ఎక్స్పెండిచర్ని అయితే మీరు ప్రొడక్ట్తో ఐడెంటిఫై చేయగలుగుతున్నారో దాన్ని మనం డైరెక్ట్ మెటీరియల్ అంటాం. అలా కాకుండా కొన్ని కేటగిరీ ఆఫ్ ఎక్స్పెన్సెస్ మెటీరియల్ కాస్ట్ మీకు ప్రొడక్ట్లో కనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ వుడెన్ బెంచ్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు ఆ సర్ఫేస్ ఏదైతే ఉందో స్మూత్ అని చేయడం కోసం మనం శాండ్ పేపర్ యూస్ చేస్తాం. అది యూస్ చేసి పడేస్తాం. అది కూడా వన్ ఆఫ్ ది మెటీరియలే విచ్ ఈస్ యూస్ టు మ్యానుఫ్యాక్చర్ దట్ పర్టికులర్ బెంచ్. So which material that is? Indirect material, because you can't identify that particular part of material with the product. డైరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోలేకపోతాం. అలాగే గమ్ యూస్ చేస్తాం, కనిపించదు. అలా చాలా కేటగిరీ ఆఫ్ ఐటమ్ ఎక్స్పెన్సెస్ కొన్ని మనం మెటీరియల్ కాస్ట్ మనం ఇన్కర్ అవుతాం, కానీ అవి మనకు అందులో కనిపించవు క్లియర్గా. అలా ఏదైతే కనిపించిన మెటీరియల్ ఉందో, డైరెక్ట్గా ఐడెంటిఫై చేయలేని మెటీరియల్ కాస్ట్ ఉందో దాన్ని ఇండైరెక్ట్ మెటీరియల్ అంటాం. సో మన కాంటెక్స్లో సింప్లీ స్పీకింగ్, వుడ్ అండ్ ఐరన్ ఇస్ అ డైరెక్ట్ మెటీరియల్. శాండ్ పేపర్ విచ్ ఇస్ యూస్ టు స్మూదెన్ ద సర్ఫేస్ ఇస్ సింప్లీ an indirect material. క్లియర్? వేజెస్కి రండి. మీరు బెంచ్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కార్పెంటర్కి పే చేసే వేజెస్ డైరెక్ట్ వేజెస్, బికాస్ హీఈస్ డైరెక్ట్లీ వర్కింగ్ ఆన్ ది ప్రొడక్ట్. వాట్ ఆర్ ద వేజెస్ పేయబుల్ టు ద కార్పెంటర్ ఈజ్ సింప్లీ డైరెక్ట్ వేజెస్. అలా కాకుండా మీరు మొత్తం మన దగ్గర ఒక 100 వర్కర్స్ ఉన్నారు, వాళ్ళందరూ నెంబర్ ఆఫ్ బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు మన స్మాల్ సైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్లో, అంటే మన ఫ్యాక్టరీలో. ఆ 100 మంది వర్కర్లని సూపర్వైజ్ చేయడానికి 2 సూపర్వైజర్స్ ఉన్నారు. ఆ 2 సూపర్వైజర్స్ వీళ్ళందరూ కరెక్ట్గా కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు, సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి పే చేసే శాలరీ ఏదైతే ఉందో అది కూడా వేజెస్ కాస్టే, కానీ వాళ్ళు డైరెక్ట్గా ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇన్వాల్వ్ అవ్వరు, ఇండైరెక్ట్గా మానిటర్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి పే చేసే వేజెస్ మనం ఇండైరెక్ట్ వేజెస్ అంటాం. సో ద వేజెస్ పేయబుల్ టు ద కార్పెంటర్ హూ ఈస్ డైరెక్ట్లీ ఎంగేజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ డైరెక్ట్ వేజెస్, whereas the wages payable to the supervisor who is monitoring the work done by the carpenter is simply indirect wages. Example, most of the expenses are indirect expenses. Direct indirect expenses lo direct expenses what istene manaku telustundi. Mostly expenditure ante adi indirect expenditure. Eppudu ఏ expenditure మనం indirect expenditure అనుకుంటాం, what direct expenditure అని చెప్తే మనకు తెలుస్తుంది అది direct expenditure. Okay, so all of the expenses are indirect expenses only for our discussion. So your expenses are classified into, your manufacturing cost and the factory is classified into 3 types: material cost, wages cost, and then what? Expenses portion. So your material cost is again classified into direct and indirect material, wages is again classified into direct and indirect wages, and your expenses are again classified into direct and indirect expenses. Now the point is, మీ ప్రొడక్ట్లో మేజర్గా ప్రైమరీగా మేజర్ ఇంపార్టెంట్ కాస్ట్, అసలు ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అవ్వాలంటే కంపల్సరీగా మనకు కావాల్సింది ఏంటంటే డైరెక్ట్ మెటీరియల్ కావాలి, డైరెక్ట్ వేజెస్ కావాలి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కావాలి. అంటే ఇవి మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కేటగిరీలోకి వస్తాయి. అంటే సింప్లీ స్పీకింగ్, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ మొత్తాన్ని కలిపి మనం ఏమంటామంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటాం. ఏమంటామమ్మా? డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. దిస్ ఈజ్ యువర్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. మీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లో మేజర్ పోర్షన్ ఇది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఈ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్నే మనం సింపుల్గా ఏమంటామంటే ప్రైమ్ కాస్ట్ అంటాం. ది మోస్ట్ ఇంపార్టెంట్ కాస్ట్ in your manufacturing cost is prime cost. So the total of direct material, direct wages and direct expenses is simply known as prime cost. The most important cost in your manufacturing cost. Manufacturing cost of primary cost, most important cost, prime cost. That's why it is known as prime cost, prominent cost. What do you say? Which is in your manufacturing cost. So the total of indirect material,
indirect wages and indirect expenses represents indirect manufacturing cost. It's an indirect manufacturing cost. This is your indirect manufacturing cost. So this particular indirect manufacturing cost is simply known as factory overhead. What is this, my dear students? Factory overhead. So simply speaking, your manufacturing cost is simply classified into two types. One is prime cost, another one is factory overhead. Hope you understood. So please draw this chart first. ఈ చార్ట్ డ్రా చేసేయండి. ఓకే, ఇంకేమున్నాయి సార్? ఇప్పుడు ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. మనం అవుట్ ఆఫ్ ది ఫ్యాక్టరీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ మెయింటైన్ చేస్తాం. అడ్మిన్ ఆఫీస్. ఈ అడ్మిన్ ఆఫీస్ ఏదైతే ఉందో దీనిలో మనం చాలా కేటగిరీ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవుతాం. ఏ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవుతాం సార్? శాలరీస్ ఆఫ్ ఎంప్లాయీస్, salaries of employees, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తాం, స్టేషనరీ మెయింటైన్ చేస్తాం, ఫర్నిచర్లో చాలా ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి దాని మీద డెప్రిషియేషన్ ఆఫ్ ఫర్నిచర్. ఇలా మీరు చాలా కేటగిరీ ఆఫ్ ఎక్స్పెన్సెస్ మీరు ఇన్కర్ అవుతూ ఉంటారు. మీరు ఇన్కర్ అయ్యి సో కాల్డ్ ఎక్స్పెన్సెస్ అన్నింటినీ కలిపి మనం సింపుల్గా ఏమంటామంటే ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్. ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్. సో మీరు అడ్మిన్ డిపార్ట్మెంట్లో ఇన్కర్ అయ్యే టోటల్ ఎక్స్పెండిచర్నే మనం ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్ అంటాం. ఇట్స్ అ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఇది ఒక నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. దిస్ ఇస్ అ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. వాట్ యూ సే? అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫికలీ స్టేటెడ్. ఏం చెప్పకపోతే ఇది నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఒక్కోసారి దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ లాగా కూడా తీసుకుంటాం. అది ఎప్పుడు అనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా మీరు మాత్రం ఈ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ మాత్రం ఓవర్ హెడ్ని నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అని అనుకోండి. బికాస్ ఇట్ ఈస్ నాట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ ఫ్యాక్టరీ, రైట్? విల్ ఆల్సో మెయింటైన్ ఎ డిపార్ట్మెంట్ కాల్డ్ సేల్స్ డిపార్ట్మెంట్. ఈ సేల్స్ డిపార్ట్మెంట్లో మనం చాలా కేటగిరీ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవుతాం. ఏమి ఇన్కర్ అవుతాం సార్? శాలరీ ఆఫ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, శాలరీ ఆఫ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, మేనేజర్స్ ఉంటారు. చాలా కేటగిరీ ఆఫ్ హైరార్కీ, బిగ్ హైరార్కీ ఉంటుంది. హైరార్కీలో ఉండే ఎంప్లాయీస్ అందరికీ మనం డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ శాలరీస్ పే చేస్తాం. కమిషన్స్ పే చేస్తాం. వాట్ డు యూ సే? నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఇన్కర్ అవుతాం. అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఇన్కర్ అవుతాం. గిఫ్ట్స్ ఆఫర్ చేస్తాం కస్టమర్స్కి, గిఫ్ట్స్ ఆఫర్ చేస్తాం. ప్రైజెస్ ఆఫర్ చేస్తుంటాం. షోరూమ్ రెంట్ పే చేస్తాం, రెంట్ ఆఫ్ ది షోరూమ్. లైక్ దట్ మీరు చాలా కేటగిరీ ఆఫ్ ఎక్స్పెన్సెస్ మీరు సేల్స్ డిపార్ట్మెంట్లో ఇన్కర్ అవుతారు. దాని అంతటినీ కలిపి మనం సింపుల్గా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ అంటాం. వాట్ ఈస్ దస్? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్. ఈ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ టోటల్ మనం ఏమంటామంటే నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటాం. ఇట్ ఈస్ ఆల్సో ఏ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ బికాస్ this expenditure is not incurred for the purpose of manufacturing. This expenditure is incurred for the purpose of promoting the product, for the purpose of selling the product, selling cost. Okay, so both admin and selling and distribution expenses are non manufacturing costs, period costs. So understand one thing, only if you can classify your cost into manufacturing and non manufacturing, you can classify your cost into, okay, I'll tell you the links. ముందు మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మొత్తం మీ ఎక్స్పెన్సెస్ని 5 హెడ్స్ కింద క్లాసిఫై చేసాం. మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కాస్ట్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, అడ్మిన్ ఓవర్ హెడ్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్. అందులో మెటీరియల్ అండ్ లేబర్ ఏమో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఏమో ఇండైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్.
బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ యువర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. అది డైరెక్ట్ అయినా ఇండైరెక్ట్ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లోనే పార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు మెటీరియల్, లేబర్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఏదైతే ఉందో దాన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటున్నాం. అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటున్నాం? నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటున్నాం. సో సింపుల్గా మాట్లాడితే ఓన్లీ ఇఫ్ యూ కెన్ క్లాసిఫై యువర్ కాస్ట్స్ ఇంటూ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, అడ్మిన్ ఓవర్ హెడ్ అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్, so that you can classify your cost into manufacturing and non-manufacturing cost, because direct material, direct labor and factory overhead comes under manufacturing cost. Administration, selling and distribution overhead comes under non-manufacturing cost. So again repeating, only if you can classify your costs into material, labor, factory overhead, admin overhead and selling and distribution overhead, then you can classify your costs into manufacturing and non-manufacturing cost. Only if you can classify the cost into manufacturing and non-manufacturing cost, you can be able to classify your costs into product cost and period cost, because product cost is a manufacturing cost, period cost is a non-manufacturing cost. If you can classify your product costs and if you can classify your costs into product cost and period cost, so that you can classify your cost into expired cost and unexpired cost, because product cost is expired to the extent of cost of goods sold and unexpired to the extent of closing stock of finished goods. Period cost is fully expired. Only if you can classify your cost into expired and unexpired cost, then only you can calculate the profit and can transfer the closing stock to next period. What do you say? So if you want to calculate profit and transfer the closing stock to the next period, you should classify the cost into expired and unexpired. If you want to know the expired and unexpired portion of the cost, then you should classify your cost into product and period cost. If you want to classify the cost into product cost and period cost, then you should classify the cost into what? Manufacturing and non-manufacturing cost. If you want to classify the cost into manufacturing and non-manufacturing cost, you must classify the cost into material, labor, factory overhead, administration overhead and selling and distribution overhead. This is the reason behind the classification of the cost into material, labor, factory overhead, admin and selling and distribution overhead cost. The ultimate objective is to calculate what? Profit and for stock valuation. Because of this reason, this much classification is required. Is it clear to all of you? Right. With this, we understood what? We understood the concept called admin, selling and distribution, product cost, period cost complete అయిపోయింది. Manufacturing, admin and selling and distribution cost complete అయిపోయింది. Next ఏంటి సార్? Job cost and unit cost. So what is job cost and what is unit cost? I can explain this very easily. మీరు జనరల్గా జాబ్ కాస్ట్ అండ్ యూనిట్ కాస్ట్ మీరు చెక్ చేసుకుంటే ఫస్ట్ ఐల్ ఎక్స్ప్లెయిన్ యూనిట్ కాస్ట్. సో వాట్ ఈస్ యూనిట్ కాస్ట్? మీ టోటల్ కాస్ట్ని నంబర్ ఆఫ్ యూనిట్స్ డివైడ్ చేస్తే మీ కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యూనిట్ కాస్ట్. అంటే నేను మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత ఎన్కరైనా చూసుకుని టోటల్ కాస్ట్ ఏదైతే ఎన్కరైనా చూసుకుని డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ వేసేస్తాను అందులో. అప్పుడు నాకు టోటల్ కాస్ట్, నాకు కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత ఎన్కరైనంటే total manufacturing cost, my total manufacturing cost comes to total manufacturing cost is 1 lakh rupees in Korea. How many units were produced? Number of units produced. ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తారు సార్? 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తారు సార్. కాస్ట్ పర్ యూనిట్ ఎంత? 1 lakh by 10,000 units. 1 lakh rupees divided by 10,000 units. If I divide this number with 10,000 units, I'll get 10 rupees per unit. This is what my cost per unit. What do you say? This is what my cost per unit. ఇంత సింపుల్గా కాస్ట్ పర్ యూనిట్ అరైవ్ అయితే దీన్ని ఏమంటాను సార్? యూనిట్ కాస్ట్ అంటాం. యూనిట్కి ఎంత కాస్ట్? సింపుల్ కాస్ట్ పర్ యూనిట్. ఇంత సింప్లిఫైడ్ మెథడ్ మనం అప్లై చేయాలంటే కంపల్సరీగా మన సిమిలర్ నేచర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ పెన్స్. రెనాల్డ్స్ పెన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. రెడ్ పెన్, బ్లూ పెన్ అండ్ బ్లాక్ పెన్. ప్రతి పెన్కి సేమ్ కాస్ట్ అవుతుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కలర్స్ డిఫరెంట్ అయినా సరే నా కాస్ట్ సేమ్ ఉంటుంది. అలాంటప్పుడు నేను కాస్ట్ పర్ యూనిట్ ఏం అప్లై చేయొచ్చు అంటే ఫ్యాక్టరీ మొత్తానికి నేను మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత చూసుకుని డివైడ్ బై నెంబర్ ఆఫ్ పెన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ పర్ యూనిట్ ఈజీగా రావచ్చు. అంటే సిమిలర్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ మీరు మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు యూనిట్ కాస్ట్ యూజ్ చేయొచ్చు. అలా కాకుండా
సిమిలర్ ప్రొడక్ట్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, 2 GB ర్యామ్ మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం, 4 GB, 6 GB, 8 GB, 12 GB ర్యామ్ ఉన్న మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. 4 టైప్స్లో మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఒకటేమో 32 GB, ఇంకోటి 64 GB, ఇంకోటి 128, ఇంకోటి 256 GB మెమరీ ఉన్న ప్రోడక్ట్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. మెగాపిక్సెల్ కూడా 20 మెగాపిక్సెల్, 40 మెగాపిక్సెల్ కెమెరా ఇంపార్టెంట్ కదా. 20 మెగాపిక్సెల్, 40 మెగాపిక్సెల్, 60 మెగాపిక్సెల్, 80 మెగాపిక్సెల్, 100 మెగాపిక్సెల్ అని నేను డిఫరెంట్ మెగాపిక్సెల్స్లో ఫీచర్స్ రిలీజ్ చేస్తాను. ఇప్పుడు నేను ఒకే ఫ్యాక్టరీలో ఈ ప్రొడక్ట్స్, ఈ సెల్ ఫోన్స్ అన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాను. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కామన్గా ఇన్కర్ అయ్యాలి. ఇప్పుడు నేను total manufacturing cost divided by number of mobiles manufactured, whether it is high end mobile or low end mobile, it doesn't matter to me ante kudardu. You cannot apportion the manufacturing cost to every mobile equally, because high end mobile for high end mobile we need to incur more manufacturing cost, and for low end mobile we have to incur less amount of manufacturing cost. You cannot simply distribute the total manufacturing cost to every mobile equally, because those mobiles are not equal in terms of their specifications. What do you say? The specifications are different. When their specifications are different, you have to apportion, you have to distribute the cost based on the benefits which are being taken by those mobiles from in our factory. So my dear students, you cannot simply equally distribute the manufacturing cost to every product equally when such products are maintaining different characteristics and different features. What do you say? L&T undi, for example, L&T is constructing apartments, L&T is constructing bridges, L&T is constructing flyovers, L&T is constructing roads. ఇప్పుడు టోటల్గా ఆ పీరియడ్లో కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అనుకరే చూసుకుని డివైడెడ్ బై 1 రోడ్ ప్లస్ 1 ఫ్లైఓవర్ ప్లస్ 1 బ్రిడ్జ్ ప్లస్ 1 సింప్లీ 1 అపార్ట్మెంట్ అని చెప్పి టోటల్ 4 యూనిట్స్ అని చెప్పి టోటల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ డివైడ్ బై 4 యూనిట్స్ అని వేసి పర్ యూనిట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అని అరైవ్ అయితే అది కరెక్ట్, అది రాంగ్ క్యాలిక్యులేషన్ అవుతుంది. అక్కడ ఒక్కొక్క జాబ్కి, అంటే ఏ జాబ్కి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జాబ్ సపరేట్, దాని కాస్ట్ క్యాలిక్యులేషన్ సపరేట్గా జరగాలి. బిల్డింగ్ నెక్స్ట్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కాస్ట్ క్యాలిక్యులేషన్ సపరేట్గా జరగాలి. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ సపరేట్గా జరగాలి. రోడ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ సపరేట్గా జరగాలి. ఇలా ఒక్కొక్క యూనిట్కి సపరేట్ కాస్ట్ అక్యుములేషన్ చేసి కాస్ట్ కంప్యూటేషన్ చేస్తే దాన్ని మనం జాబ్ కాస్టింగ్ అంటాం. So you cannot apply unit cost everywhere. You have to apply job costing sometimes. So my dear students, hope you understood. Every job ki separate cost calculation cheste dan job costing antam. Inka chala elaborate ga tarvata discuss chestam aa chapter vachinappudu. Is it clear to all of you? So this is the difference between what and what? Unit cost and job cost. With this we understood what? Job cost and unit cost. Now let me explain variable cost, fixed cost and semi-variable cost very clearly. Variable cost, fixed cost and semi-variable cost understand chesukovalante em cheyali? The first cost is variable cost. Sir, what is variable cost? Variable cost means the cost varies with production. For example, నేను ఒక మొబైల్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి నాకు మెటీరియల్ ఒక వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుందంటే 4,000 రూపీస్ అవుతుంది ఒక్కొక్క మొబైల్కి. 1 మొబైల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే 4,000, 2 మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే 8,000, 3 12,000, లైక్ దట్. నేను 100 మొబైల్స్ కానీ ఒక 1,000 మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాను అనుకోండి, ఒక్కొక్క మొబైల్కి 4,000 రూపీస్ చొప్పున నాకు 40 lakh రూపీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అవుతుంది. ఇలా నేను ఎన్ని నెంబర్ ఆఫ్ మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే అంత వేరియబుల్ కాస్ట్ అవుతుంది.
ద కాస్ట్ విచ్ వేరీస్ విత్ ప్రొడక్షన్ ఇస్ సింప్లీ నోన్ యాజ్ వేరియబుల్ కాస్ట్. సార్ ఏది వేరియబుల్ కాస్ట్ అనుకోవాలి? మెటీరియల్ కాస్ట్ ఇస్ వేరియబుల్ కాస్ట్. ఎందుకంటే మీరు ఎన్ని ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే అంత మెటీరియల్ కాస్ట్ అవుతుంది. అర్థమవుతుందా? వేజెస్ కాస్ట్ ఇస్ వేరియబుల్ కాస్ట్. ఎందుకంటే మీరు ఎన్ని మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే వర్కర్స్కి అంత వేజెస్ పే చేయాల్సి వస్తుంది. మీకు తెలిసిన వుడెన్ బెంచే తీసుకోండి. వుడెన్ బెంచెస్ ఎన్ని బెంచెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే అంత మెటీరియల్ కాస్ట్ అవుతుంది, అంత వేజెస్ కాస్ట్ అవుతుంది. సో మెటీరియల్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్, డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ అండ్ డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఆర్ వేరియబుల్ కాస్ట్ because those costs increases and decreases because of your production. If your production increases, your material and labor cost increases. If your production decreases, your material and labor cost decreases. Hope you understood. For example, I'll take one point. Number of units produced. My variable cost per unit is, my variable cost per unit is, okay, I am producing 1000 units. My variable cost per unit is 10 rupees. 2000 units per unit 10 rupees say. 3000 units 10 rupees. 4000 units 10 rupees. So can you calculate my variable cost? It is very easy for you. Let me calculate the variable cost. Sir, how to calculate variable cost? Number of units produced into వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఇది ఫార్ములా. ఇప్పుడు మీరు ఈ ఈ ఈ పర్టికులర్ 2 నెంబర్స్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తే 1000 ఇంటూ 10 ఎంత వస్తుంది మనకి? 10,000 రూపీస్. ఓకే, 2000 ఇంటూ 10 20,000 రూపీస్. 3000 ఇంటూ అన్ని ఇంటూనే 3000 ఇంటూ 10 30,000 రూపీస్. 4000 ఇంటూ 10 40,000 రూపీస్. సార్ వాట్ ఈస్ దిస్ వేరియబుల్ కాస్ట్? మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే యువర్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ ఎట్ ఎనీ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ. మీ యాక్టివిటీ లెవెల్ ఎంత ఉన్నా సరే మీ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఆల్వేస్ కాన్స్టెంట్గా ఉంది. ఏం చెప్పకపోతే మీ వేరియబుల్ కాస్ట్ ఆల్వేస్ ఎలా ఉంటుంది? కాన్స్టెంట్. సో యాక్సెప్ట్ వన్ పాయింట్, యువర్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. So my dear students, variable cost per unit is always constant. Per unit is always constant. What about variable cost total? It increases when my number of units are increasing. Number of units ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతున్నాయో నా వేరియబుల్ కాస్ట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో మై వేరియబుల్ కాస్ట్ ఫ్లక్చువేట్స్ విత్ ద చేంజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్. మోర్ ప్రొడక్షన్ మోర్ వేరియబుల్ కాస్ట్, లెస్ ప్రొడక్షన్ లెస్ వేరియబుల్ కాస్ట్. 4000 యూనిట్స్ దగ్గర 40,000 రూపీస్, 10,000 యూనిట్స్ దగ్గర 10,000 రూపీస్. సో మై వేరియబుల్ కాస్ట్ విల్ బి ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. ఇట్ ఇంక్రీజెస్ అండ్ డిక్రీజెస్. ఇట్ చేంజెస్ వాట్ విత్ ద చేంజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్. సో వేరియబుల్ కాస్ట్ changes. So accept one point, changes with a change in what? Production volume. So accept one conclusion, your variable cost per unit is always constant and your total variable cost changes with the change in the volume of production. So which one is a changing factor? Total variable cost. Which one is a constant term? Variable cost per unit. Whenever I am asking you, you must answer that variable cost per unit is constant, total variable cost changes. That's it. So don't say variable cost is always changing. No, because variable cost per unit is constant. Per unit is always constant, but total changes. Total changes, per unit is constant. Hope you understood. With this, you understood the concept of variable cost. Now let me explain one more cost called fixed cost. So what is fixed cost? I'll explain. Fixed cost is a cost which remains fixed whether your volume is increasing or decreasing. Example తీసుకుంటే రెంట్ కాస్ట్ తీసుకోండి. మీ రెంట్ ఉంది, నాకు రెంట్ ఎంత అంటే సంవత్సరానికి ఒక 50 లక్షలు అనుకున్నాం. 50 lakh rupees is my fixed cost. Whether I am producing single unit
or I am producing 1 lakh units, it doesn't matter to my owner of the building. I must pay 50 lakh rupees rent to my owner. That's it. My rent cost per annum is fixed whether I am producing 1 unit or 1 lakh units. So rent is a fixed cost. It never changes with the change in the volume of production. More production, less production. Will it affect my fixed cost? No. Will it affect my rent cost? No. So rent is a fixed cost whether you are producing 1 unit or 1 lakh units. It doesn't matter to the fixed cost. So fixed cost is always constant. It never changes with the change in the volume of production. So for example, my fixed cost is 50 lakh rupees when my volume production units, when my production units are 1 lakh units. Again it is 50 lakh rupees when my production units are 50,000 units. Again it is 50 lakh rupees when my production units are 25,000 units. So every time my volume is decreasing but my fixed cost remains same. So accept one point, fixed cost is a constant number. Total fixed cost is always constant. The amount of fixed cost is always constant. Whether you are producing 1 lakh units or 25,000 units, it doesn't matter. So what about your fixed cost per unit? Your fixed cost per unit. Per unit ఏమవుతుంది సార్? Your fixed cost per unit changes. 50 lakhs divided by 1 lakh units. Let's say 50 rupees per unit. ఇక్కడ 50 lakhs divided by 50,000 units వేస్తే 100 rupees per unit. 50 lakhs divided by 25,000 units వేస్తే it will be 200 rupees per unit. Except one thing, your fixed cost per unit fluctuates. Your fixed cost per unit changes. Fixed cost per unit changes. It changes with the change in the volume of production. With the change in the volume of production. మీ ప్రొడక్షన్ వాల్యూమ్ చేంజ్ అవుతుంటే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ చేంజ్ అవుతుంది, బట్ యువర్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్. నౌ యాక్సెప్ట్ వన్ పాయింట్. Amount of fixed cost is constant, but fixed cost per unit fluctuates. Amount of fixed cost is constant, fixed cost per unit is fluctuating, it changes. Variable cost per unit is always constant, whereas total amount of variable cost changes. So ఇది మీరు చాలా కేర్ఫుల్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. అగైన్ రిపీటింగ్, యువర్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇస్ కాన్స్టెంట్, బట్ యువర్ టోటల్ అమౌంట్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్ చేంజెస్ విత్ ద చేంజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్. Your fixed cost per unit, your fixed cost amount is constant. Your fixed cost amount is constant, but your fixed cost per unit changes with the change in the volume of production. Hope you understood. Again repeating, variable cost per unit is constant. Total variable cost changes. Total fixed cost is constant, whereas fixed cost per unit is changing. Is it clear to all of you? Changing what? Changes in the volume of production. When there is a change in the volume of production, fixed cost per unit fluctuates. Total variable cost fluctuates. But your total fixed cost and variable cost per unit are always constant. Hope you understood, my dear students. అది మీకు కాస్టింగ్లో కంటిన్యూస్గా రిపీట్ అవుతూ ఉంటుంది. Only if you can understand this, you can understand very easily the cost called semi-variable cost. So finally we understood the concept of variable cost and fixed cost. Variable cost and fixed cost అంటే ఏంటో తెలుసుకున్నాం మనం. ఓకే, ఇది ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ రాసుకొని కావాలంటే. జస్ట్ రైట్ దిస్, పాస్ మోడ్లో పెట్టి రాసేసుకోండి. జస్ట్ ఇది రాయకపోయినా సరే మీకు ఏం ప్రాబ్లం ఉండదు. వేరియబుల్ కాస్ట్ మాత్రం కేర్ఫుల్గా రాసుకోండి. ఓకే, ప్లీజ్ రైట్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. పాస్ మోడ్లో పెట్టి రాయండి. దెన్ ఫిక్స్డ్ కాస్ట్. ఓకే, పాస్ మోడ్లో పెట్టి ఇది కూడా కంప్లీట్ చేయండి. విత్ దిస్ we understood variable cost and fixed cost. In the next session I'll explain
సెమీ వేరియబుల్ కాస్ట్. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సెమీ వేరియబుల్ కాస్ట్ అనేది దాన్ని అండర్స్టాండ్ చేసుకుని ఆపర్చునిటీ కాస్ట్ అండ్ సంక్ కాస్ట్ గురించి ఒక క్లారిటీ తీసుకుని దెన్ విల్ మూవ్ ఆన్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాల్డ్ కాస్ట్ షీట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.